యోహాను సువార్త 3వ అధ్యాయము 16లోకి వెళ్ళిపోదాం. అక్కడ విషయం ఏంటంటే ఒక చక్కటి సంగతిని ఏంటంటే అది ఒకటి కట్టుగా చదవాలన్నమాట. దేవుడు ఒకటి, రెండు లోకం. అది మీరు చదువుకున్న పిల్లలు ఊరకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు రెండు లోకమును ఎంతో ప్రేమించను. ఇట్లా కట్గా పార్ట్లుగా చదువుతూ ఉంటే వినేవాళ్ళు కూడా అర్థమవుతుంది. దేవుడు ఏం చేశాడంట? లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. లోకం అంటే చెట్లు చేమలు కాదంట కదా, మన కవి అన్నట్లుగా దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుష్యుడు. లోకం అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు, మానవాళి. అలాంటి మానవాళిని ఆ బాక్స్ తీసి రాజేష్ తీసేసి జరిగేటట్టు చూసుకో. మీరు ఎన్ని మెయింటైన్ చేసుకోవాలి. దేవుడు లోకమునంటే లోకంలో ఉన్నటువంటి స్త్రీలనేమి, పురుషులనేమి, పిల్లలనేమి, వృద్ధులనేమి అందరిని దేవుడు ఎంతో ప్రేమించాడు, చాలా ప్రేమించాడు అన్నమాట. అయితే ఇది కూడా వినాలి. దేవుడు ఆయన మనకులాగా మనిషి కాదు. నాకు భలే గౌరవం అండి, మీరంటే ప్రేమ అండి కదా, ఏదో అంటాం కదా. ఇవన్నీ నోటి మాటలే. మన ప్రేమ, మన ఆప్యాయతలు, మన గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయంటే అవి పెదవులతో మాటలు కదా. మనది ఒక మాట చెప్పాలంటే మనది క్రియలు లేని విశ్వాసం. అది ఒట్టి మాటలే, ఏమి ఇవ్వడం కానీ చేయడం కానీ త్యాగపూరితమైనది కానీ ఉండదు. మనుషులు కదా, స్వార్థం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఉంటుంది మాటలకి ఉన్నంత ఆ ఉరవడి, ఆ ఎక్కువ స్థితి క్రియ రూపంలో ఉండదు. కనుక దేవుడు ప్రేమించాడు కనుకనే ఏం చేశాడు? చదువు నెక్స్ట్. కాగా ఆయన చూడండి, తన యొక్క అద్వితీయ కుమారుడు ఉన్నారు. ఒక్క నిమిషం వివరణ ఇస్తా. అద్వితీయ కుమారుడు అంటే ఎవరో కాదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద, వాక్యమే అది. ఎవరయ్యా అద్వితీయ కుమారుడు అంటే? ఆయన వాక్యమే. యేసుప్రభు వారంటే ఎవరో కాదు, తండ్రి అయిన దేవుని యొక్క వాక్యము లేక మాట. ఆ వాక్యమే యోహాను 1:14లో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా, అది ఆ వాక్యం ఏమైంది? శరీరాన్ని. ఇక్కడ ఏమంటాడు? అద్వితీయ కుమారునిగా, అది అద్వితీయ కుమారునిగా తన వాక్కును నిర్మాణం చేశాడు తండ్రి అయిన దేవుడు. పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏమన్నా నశింపక నిత్య జీవము పొందినట్లు. అది అర్థమవుతుందా? ప్రేమించి ఏం చేశాడు? తన ప్రియ కుమారుని మానవాళికి ఏం చేశాడు చెప్పండి? అది క్రిస్మస్ అంటే. దేవుని ప్రేమ క్రిస్మస్ అంటే. నేను ప్రేమిస్తున్నానరా అని వచ్చి మాటలు కాదు. ఆ ప్రేమకు ప్రతీక క్రియారూపముగా తన వాక్కు, తన ప్రియ కుమారుని లేక తన్ను తాను లోకానికి అనుగ్రహించాడు. ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు కదా. గ్రంథంలో రాయబడ్డట్టుగా ఆమె యొక్క కుమారుని కనును ఆయనకు యేసును, అది పరిశుద్ధాత్మ వలన ఆమె అది కుమారుని కంటుంది. ఈ కనబడినటువంటి అనుగ్రహించబడినటువంటి కుమారుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహించాడు, ఆయన వరం, ఆయన బహుమానం. అది క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ. అది క్రియతో, త్యాగముతో, సమర్పణతో కూడిన ప్రేమ అండి. నాన్న ఎంత ప్రేమ అంటే ఇక్కడ తన కుమారుని ఏం చేశాడు? అనుగ్రహించాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు దానికి ఒక క్లారిటీ ఇస్తాడు. ఎలా క్లారిటీ ఇస్తాడంటే
ఆయన ఎంత గొప్పవాడో కుమారుడు, వాక్యం ఎంత గొప్పదో, అది ఎలాగూ రిక్తమైన స్థితిని కలిగి ఉన్నదో వచ్చినదో అక్కడ తెలియజేస్తాడు. ఆయన అది చూడన్నా, ఆయన దేవుని స్వరూపమయ్యుండి, అది దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి దేవునితో, అది దేవునితో సమానంగా ఉండాలి. నేను ఇక్కడే ఉండాలి, ఈ ధవళ సింహాసనం మీద ఉండాలి, నేను కూడా కెరూబులు సెరూపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయించుకోవాలి అనేటటువంటి స్థితిని వదులుకున్నాడు. సాక్రిఫైస్ అనమాట. వినండానా, మన ప్రభు యొక్క ప్రేమ త్యాగాన్ని చూస్తే మన భక్తి జీవితాన్ని వర్ధిల్లింప చేసుకుంటాం. మనం ఏం చేస్తాం? ఆరాధన అంటే అమ్మో ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, ఏం రెడీ అవుదాలు అనుకుంటాం. మన ఉద్యోగాలు కానీ, ఇంకేమైనా వ్యాపారాలు కానీ, ఇంకేమైనా పనులు ఉంటే వాళ్ళు 9 గంటల కంటే 8:45కి అక్కడ కనపడతాం కదా. మన కొరకు ప్రాణం పెట్టి కదా, దేవుడు నరుడైపోయినటువంటి మన దేవుని కొరకు మాత్రం అంత త్యాగం మనం చేయమండి, వదులుకోమండి. సమయాన్ని వదులుకోం, తిండిని వదులుకోం, సౌఖ్యాన్ని వదులుకోం, ఏం వదులుకోం. అవకాశం ఉంటే వస్తాం, లేకపోతే ఇంతే సంగతం. చూడండి, మన దేవుని ప్రేమకును మన స్థితికి ఎంత తేడా ఉందో ఇక్కడ కనబడుతుంది. అంటే నేను అన్యులకు చెప్పడం లేదు, ప్రార్థనకు రాని వాళ్ళకి, రక్షణ లేని వాళ్ళకి నేను చెప్పడంలా. రక్షించబడి నేను భక్తుడిని భక్తురాలు మనం చెప్పుకుంటున్నాం కదా. కనుక భక్తురాలమైన మనం ఏ దేవుని భక్తికి పరవశంలో మునిగిపోతున్నామో ఆ దేవుని ప్రేమ మనలో ఉందా లేదా అన్న విమర్శ చేసుకోవాలి. ఆయన తగ్గించుకున్నట్లు మనం తగ్గించుకుంటున్నామా లేదనేటటువంటి ప్రశ్న చాలా అవసరం. ఆత్మీయ జీవితం చాలా విలువైంది. దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అనేకులకు నీవు నేను మాదిరిగా ఉంటాం. దాన్ని చిన్నాభిన్నం చేసుకుంటే ఇక దేనికి ప్రయోజనకరంగా ఉండదు. నెక్స్ట్ ఏమంటాడా? సమానముగా అంటే దేవునితో, తండ్రితో పరలోకంలో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి, అసలు ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ఏమైనా అయ్యాడు? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని, చూడండి, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అది ఒకసారి గట్టిగా చప్పులు కొట్టండి. ఇది దేవుని ప్రేమ. తన్ను తాను ఏం చేసుకోవడం? రిక్తునిగా చేసుకొని, సత్రంలో కూడా స్థలం లేకపోతే పశువుల పాకలో, పశువుల తొట్టులో పడుకున్నాడు ఆయన. చూడండి, అసలు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంతగా మానవాళి రక్షణ కొరకు ఏవండి ఆయన ప్రేమను చూయించాడో ఇక్కడ కనబడతావా? అది ఎంత ప్రేమించాడు ఆయన. ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో, అది కాగా చూసారా, ఆ అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆ ప్రియ కుమారుణ్ణి మనకిచ్చాడు ఆయన. ఆయన ఎంతగా దీనుడైపోయాడంటే ఆయన ఏమీ లేనటువంటి రిక్తుడై పోయాడు. ఇది మనం కొద్దిగా గమనించాలి. ఈ క్రిస్మస్ సందర్భంలో చాలామంది ఏవేవో చేసుకుంటాం, ఘనంగా కనబట్టాన్ని చూస్తున్నారు. కానీ గరుడైన దేవుడు హీనమైన స్థితిలో అవతరించాడనే సంగతి చాలామందికి అర్థం కావడం లేదు. నెక్స్ట్ చదువు, అలాగే చదవండి. అది 16 అధ్యాయంకి వెళ్ళిపోండి, 3:16 కానీ తర్వాత వచ్చు. ఆయన యందు విశ్వాసముంచు వానికి, ఇక్కడ ఏమంటాడు? మొదట దేవుడు లోకముని ఎంతో ఏం చేశాడు? తన కుమారుని ఏం చేశాడు? నశింపక నిత్య జీవం పొందినట్లు. అది ఇక్కడ విషయం ఏంటంటే, వినండి నాన్న, కొద్దిగా మీకు అర్థమయ్యేది చెప్తాను. ఎందుకు తన ప్రియకుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు లేక తన వాక్కుని మనకు అనుగ్రహించాడు కుమారుడు రూపములు అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏంటి పరిస్థితి ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి మనం చూసుకుందాం. ఒకటి ఏంటంటే, మనం చూడండి నాన్న, నశింపక అనే మాట ఉంటుంది. ఆ మాట చూడండి, ఏమైంది అక్కడ? నశింపక ఉందా?
ఆ, ఆ, అది ఫస్ట్ ఏంటంటే మనిషి ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు. ఇదంతా వాక్యం ఎరిగిన వాళ్ళు కనుక మీకు తెలుసు. ఆదాము పాపము దగ్గర నుండి ఆదాము యొక్క జనరేషన్, ఆ సంతతి అంతా పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసు. ఏం జరుగుతుంది? నశించిపోతున్నాడు మానవుడు. నశించి ఇక్కడేమో లోకములో ఆత్మీయ జీవితం, భక్తి, దేవునితో నడవడం, దేవునితో సహవాసం, దేవుని స్వరం వినటం కదా, ఆత్మీయ విధానంలో లీనమైపోవడం, వీటిని పోగొట్టుకున్నాడు. ఆనాడు ఆదాములు ఎలాగో మహిమ వస్త్రాలను పోగొట్టుకొని దిగంబరులైపోయారో, మానవుడు ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన అది మహిమను పోగొట్టుకున్నారు. నశించినటువంటి వారైపోయారు మానవాళి. కాబట్టి నశించిపోతున్నారు కనుక ఈ నశించినటువంటి దానిని వెతకి రక్షించటానికి, నశించిన దాన్ని బాగు చేయడానికి ఎవ్వరు లేరు. ఏ మనుషుడు వలన అది జరిగేది కాదు. అక్కడ లూకాసు వార్తలో కూడా నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఇక్కడికి వచ్చాడని లూకా 19:9-10 అంటాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు. అది చూసారా? కనుక ఎందుకు ప్రియకుమారుని ఈ లోకానికి యేసును నామమున పంపవలసి వచ్చిందంటే, మానవుడు నశించి పోతున్నాడు. అతని జన్మ కర్మ పాపం వలన నశించి మరణించిన తర్వాత నరకానికి నేర్చబడుతూ ఉన్నాడు. ఇది ఎవరు కూడా, మోషే వచ్చాడు, ఆయన గారు చేయలేకపోయాడు. దావీదు వచ్చాడు, చేయలేకపోయాడు. అందరినీ కూడా ఆ నాశనం నుండి బయటికి లేవనెత్తలేకపోయాడు. దావీదు లాంటి ఆయనే, అయ్యో నాశనకరమైన గుంట నుండి, జిగట గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి, అది ఆయన లేవలా పైకి. ఎవరు లేపారు చెప్పండి? అది నిన్ను నన్ను కానీ మనం లెగవలేము. నేను నాతో సహా మనందరం చెప్పుకునేది ఏంటంటే, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, నేను ప్రార్థన చేయలేను, నేను ఆత్మ పొందుకోలేను, నాకు వరాలు రావు, నాకు ఈ రావాలని ఈ వ్యర్థమైన నిరుత్సాహంతో కూడి దిగజారుడి స్థితిలో ఉన్నటువంటి ఆలోచన కంటే దేవుడున్నాడు, ఆయనే నా బలము, నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు, నాకు ప్రార్థన నేర్పిస్తాడు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, కాళ్ళను లేడి కాళ్ళగా చేసి రక్షణ కేడమో రక్షణ కేడము అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, నీ పరిపూర్ణమైనది యెహోవా. హల్లెలూయా. అది చెప్తున్నాను ఈవేళ. ఎవరు కూడా నేను దేనికి పనికిరానని ఆ సొల్లుంది, సోది, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నిన్నే కాదు, పక్కన ఎవరుంటే ఆ దరిద్రం వాళ్ళకి అంటుకుంటాం. ముందు అది తీసేసుకోవాలి మనందరం, నాతో సహా. అంటే నువ్వు మారు మనసు లేదు, బాప్తీసం లేదు, రక్షణ లేదు, ఇంకా పాపంలో లోకంలో ఉంటే దానికి మనమేమీ చేయలేము, చెప్పలేము.
దేవుని కలిగి ఉండి నేను రక్షించబడ్డానని చెప్పుకుంటూ కూడా నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతున్నవి అవి సరైనవి కావు. బలవంతుడైన దేవుడు రక్షకుడు నశించిన దాన్ని వెతకి రక్షించి ఆయన నీకు దగ్గరగానే ఉన్నాడు. అది ఈ చెప్పేది. ఈ పండుగ దినాల్లో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన చేస్తాడు, నిలబెడతాడు. కనుక ఎందుకు వచ్చాడంటే ఒకటి, మనిషి ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు. నశించిన దాన్ని ఈ రక్షకుడు వెతికే రక్షించటానికి. రెండోది ఏమంటాడు అక్కడ చదువుకుంటూ అలాగే వస్తాం, అదే నశించినటువంటి వారికి ఏం కలిగి చేయటానికి. బాగా వినండి, అది క్రిస్మస్ అంటే ఏమైనా పప్పులు వండుకొని లేకపోతే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, న్యూ డ్రెస్ కొనుక్కొని తొడుక్కుంటాం, డెకరేషన్లు చేసుకుంటాం కాదు. ఇది వంటికి పంటికి కంటికి ఇంపు. కానీ మన ఆత్మీయ జీవితాలని ఒక ఉన్నతమైన స్థితికి మార్చడానికి ఆయన వచ్చాడు. నిత్య జీవం ఒకటి ఉంది, నాశనంలో పడకుండా నరకంలో పడకుండా స్వర్గంలో చేర్చేటటువంటి అలాంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఆయనలో భద్రపరుచుకున్నాడు అన్నమాట. భద్రపరుచుకున్నాడు. ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కంటికి కాలుకి ఎక్కడ తగిలినా కూడా దానికి ఎంతో కొంత ఇస్తారు. ఏంటంటే ఇన్సూరెన్స్ చేశారు, ఏ కారు చేశారు, మనిషి చేశారు. ఏనా? అలాగే మనం ఆయనలో ఇన్సూరెన్స్ చేయబడ్డాం, బీమా చేయబడ్డాం, ఆయనలో చేర్చబడ్డాం. కనుక ఇక నువ్వు కాదు, పౌలైనట్లు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. ఆయన మనలో ఉండి కదా రాత్రి పగలు మన పాదాలకు కూడా రాయి తగలకుండా సంరక్షిస్తాడు. సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఆయన కాపుదల ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవానికి, పరలోకానికి అది అందుకొచ్చాడు ఆయన. వాళ్ళ ఇంకోటి ఉంటుంది చూడండి, వాళ్ళే మాటలు ఉంటాయి. అది అర్థమవుతుందా? ఒకటి నశించిన వాళ్ళం సరి అవడానికి, రెండు నిత్య జీవాన్ని పొందుకుంటానికి, మూడు రక్షణ. అది చాలు. ఏం పొందుకుంటానికి? మనమందరం రక్షణ పొందుకుంటాం. చెప్పానుగా, బ్రతికినంత కాలం క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించున్నాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడినటువంటి బిడ్డలకు ఒక సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. పాపం చాలామంది తెలియక బాప్తీసం మంది కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. చూడండి, వారికి వారు దిగజార్చుకొని లేనిపోయిన శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు. లేదండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడినట్లుగా ఆత్మకు రక్షణ మాత్రమే కాదు, మన సమస్తానికి సెక్యూరిటీగా, సంరక్షణగా దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఇది తెలియట్లా చాలామంది నాకు అదే బాధ వస్తుంది. అత్త ఏం చేస్తుంది? కోడల్ని వదిలే ఆగమాయి, అప్పుడేంది బాప్తీసం అంటుంది. తల్లి ఏం చేస్తుంది? కూతుర్ని ఇప్పుడెందుకో ఇలాగ చాలామందిని అభ్యంతరపరిచి వారి ఆత్మీయ, వారి భౌతిక జీవితాలను సర్వనాశనం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పేస్తాను డైరెక్ట్గా, మీ అత్త లేకపోతే మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత నేను పరలోకం చేర్చడుగా అమ్మా, అయ్యా పార్చడు కదా. పోతే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారేమో కానీ, నీతో నరకానికి లాక్కెళ్తారేమో కానీ పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటి అర్హత, యోగ్యత, పరిశుద్ధత, రక్షణ వారి దగ్గర లేదు. ఆకాశము క్రింద మరి ఏ నామమున? యేసు నామమునే రక్షణ. చాలామంది తెలియటం లేదు. కనబడే జీవితమే శాశ్వతం అనుకుంటున్నారు. మన కళ్ళ ఎదుట ఎంతమంది చచ్చిపోతున్నారండి? ధనవంతులు చచ్చిపోతున్నారా? బలాఢ్యులు చచ్చిపోతున్నారా? హోదాలు, అధికారాల్లో ఉండేవాళ్ళు చచ్చిపోతున్నారా? ఎంతమంది చచ్చిపోతున్నారు? వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏంటి? ఏ రోజు పిలుపు వస్తుందో, ఏ రోజు లోకాన్ని దాటి వెళ్తామో తెలియదు. కాబట్టి ఇది ఏ మిక్కిలి అనుకూల, ఈనాడే రక్షణ, రేపేమో సంభవిస్తుందో తెలియదు. ఇది తెలియటం లేదు జనాలకి. ఏ కాడకి ఈ లోకం ఇక్కడ ఎంజాయ్ చేయడం, గంతులేయడం ఇది చూస్తున్నారు. కానీ అరే బాబు రేపు ఏడుస్తాం రా
రక్షణ లేకపోతే అనేది లేదు. కనుక మనం దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుని మనకెందుకు అనుగ్రహించాడు ఒక వరంగా అంటే మనం అందరం రక్షించబడటానికి, నరకానికి వెళ్ళకుండా. ఇది తెలుసుకోవాలి. చాలా జ్ఞానంతో పేతురు ఒక చక్కటి మాట అంటాడండి, ఇంకో వండర్ఫుల్ వర్డ్. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన ప్రియకుమారుని మనకెందుకు అనుగ్రహించాడో ఒక్కొక్క పాయింట్ మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా ఉన్నతమైంది క్రిస్మస్. దేవుడు అదే యేసు ప్రభుల వారిని ఈ లోకంలో పుట్టించి మీలో ప్రతి వానిని, చూసారా ఎంత గొప్ప మాట, వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట. అర్థమవుతుందా ఎందుకు ఇక్కడికి పంపించాడంటే దుష్టత్వం నుండి మళ్లించుటకు, మనల్ని ఏం చేయటానికంట, ఆశీర్వదించుట. నాన్న ఇక్కడ వినాలి తల్లి, నాన్న వినండి బిడ్డ. ఆశీర్వాదాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి భౌతికపరమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కూడా యెహోవా ఆశీర్వాదం ఏమొస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఇక్కడేం దరిద్రులు ఏం కావు, మనం దరిద్రులు ఏం కావు కదా. ఏ సమయంలో నీకు ఏ జాబ్ ఇవ్వాలో, ఏ ఘనత ఇవ్వాలో, ఏ ల్యాండ్ ఇవ్వాలో, ఏ ఇల్లు కట్టించాలో ఆయన కట్టిస్తాడు. యెహోవా ఇల్లు కట్టించనేడల కట్టువాని ప్రయాసం అర్థం, ఆయన ఇస్తాడు. ఇంకంతే, ఇంక వేరేది ఏం లేదు, నో డౌట్. ఇక్కడ కూర్చున్నాను నేను, పెద్ద లాకీర్న దేని స్థితిలో నుంచి వచ్చాం. నువ్వు ఊహించలేదు, అనుకోలేదు. దేవుడు అన్ని రకాలుగా ఉండటానికి, తినటానికి, ప్రయాణం చేయడానికి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. అది ఈ లోకంలో ఇస్తాడు ఆశీర్వాదం. పరలోకంలో అబ్రహాము వలె ఆయన రొమ్మును ఆనుకొని అక్కడ ఘనమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటాడు. 2 రకాల ఆశీర్వాదం. దానికి ముందుగా ఏం చేస్తాడంటే దుష్టత్వం నుండి మళ్ళిస్తాడు. ఈ పాపాలు, దుర్మార్గమైన పనులు చేయకుండా, దొంగతనం, ఇంకా అవి నేరాలు ఘోరాలు చేయకుండా ఎప్పటికప్పుడు చిన్న అబద్ధం ఆడాలన్నా గద్దిస్తాడు. తప్పు కుమారుడా, జాగ్రత్త, నోరు కంట్రోల్ పెట్టుకుంటాడు. ఏదైనా తేడా చూపు చూడాలన్నా కంట్రోల్, ఎవరు లుక్ అంటాడు. ఇంకంతే. ఇట్లా మనం ఎవరిని, ఇది చిన్న పిల్లలు మొదలుకొని, అది యవనస్తులు మొదలుకొని ముసలాళ్ళ వరకు, మాలాంటి వాళ్ళ వరకు కూడా కంట్రోల్ చేస్తారు. ఏ పాపంలో పడకుండా దుష్టత్వం నుండి. అది కాబట్టి ఏం చేయాలంటే మనందరూ రోజు ప్రార్థన చేసుకోవాలి. శోధనలో పడకుండా నన్ను తప్పించాలి. అందరూ, ముసలోళ్ళు కూడా. సామెత ఉందిగా, చింత తెచ్చినా. అది కొన్ని ఉంటాయి. ఈ శరీర లక్షణాలే దుర్మార్గమైంది. ఎప్పటికప్పుడు ప్రతి భక్తుడు, భక్తురాలు పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడు పరలోక భాగ్యం మన సొంతం అవుతుంది. ఇది చాలా గొప్పది. కొందరికి ఈ భక్తి, ఆత్మీయ జీవితాలు అర్థం కావు. కొద్ది గట్టి చెప్పారనుకోండి, మందిరాలు మానేస్తారు. అలాంటి మానేయటమే యేసు రక్తమే జయం. దరిద్రం అంతటితో వదిలిపోయి. అలాంటి వాళ్ళు ఎలా అంటాడు అంటే చచ్చిన ఎలిక లాంటి వాడు. ఒక ఎలుక చచ్చింది అనుకోండి, అక్కడే పడింది అనుకోండి, ఇప్పుడు మనం ఉంటాం ఇక్కడ. కాబట్టి అలాంటి వాళ్ళని దేవుడు తొలగించునుగాక. వద్దు మనకే. శ్వాసనతో కూడిన ఒరిజినల్ సీడ్, విత్తనం ఒక్కడైనా చాలు. ఆ విత్తనం మొక్కై, మ్రోనై, మహావృక్షమై శ్రేష్టమైన ఫలాలు ఇస్తుంది. ఇది ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందటం అంటే. ఈ ప్రియకుమారుడు ఎందుకు వచ్చాడు మనకంటే మనలందరినీ దుష్టత్వం నుండి మళ్ళించడానికి, కంట్రోల్ పెడతాడు అన్నమాట. ఆయన స్పిరిచువల్ వార్డెన్ అన్నమాట. వార్డెన్ ఎలా బిడ్డలను కంట్రోల్ పెడతాడో మన రక్షకుడు మనల్ని కంట్రోల్ పెడతాడు. తన ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆశీర్వదిస్తాడు. చెప్తున్నా వినండి మీరు. ఇలా ఒకవేళ మీకు ఆర్థిక కదా ఇబ్బందే ఉండొచ్చు, ఇంకేదో ఇరుకు ఇబ్బందే ఉండొచ్చు. లేదు, ఒక గడియలో దేవుడు దాన్ని తొలగించి 2 అంతల ఆశీర్వాదాన్ని సొంతం చేస్తాడు. గట్టిగా
అర్థమవుతుందా? ఇది కొద్దిగా మనం లేఖనాలు వాక్యం భక్తి బ్రతుకులో ఉంటే ప్రభు వైపు చూస్తే మనం దేనికి డిస్టర్బ్ అవ్వం, దిగజారిపోం. వస్తాయి మాకు కూడా కొన్ని, ఏంటి నన్ను లెక్క చేయట్లేదు, ఇంత కష్టపడింది ఇలాగ అనుకుంటుంటాం. వెంటనే దేవుడు ఎట్టుకొట్టేస్తాడు, నీకెందుకురా నేను ఉన్నాను అంటాడు. నీకెందుకు? అది ఇది కావాలి. అందుకు ప్రియకుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించాడు. 1 నశింపక, 2 నిత్య జీవం పొందుకుంటాను, 3 4 దుష్టత్వం నుండి. నేను చెప్పిన పాయింట్లు చెప్పండి కదా. 1 నశించిపోకుండా ఉంటా, 2 3 4 అది ఇది. ఇందుకు తన ప్రియకుమారుణ్ణి ఈ క్రిస్మస్ కానుకగా తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించాడు. అసలు దీని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? విశ్వాసులు కూడా. ఏ కాడికి నవంబర్లోనే డ్రెస్ సెట్, ఇంకా కొద్ది ఒక వారం ఉండగానే ఏది మటన్ చికెన్ బిర్యానీ ఏంటో అవి సెట్, ఇంకొంతమంది ఇల్లు డెకరేషన్లు. అరే బాబు, ఇంతకాలం కాపాడేట దేవుడు పోయినకి ఇష్టం వచ్చింది ఇప్పుడు వరకు ఏదో 2 రోజులు ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, ఆయన చేసిన ఉపకారాలకు ఆయనకు స్తోత్రాలు, ఆయన మందిరంలో కనబడదామని ఎవరున్నారండి ఈ రోజులు చెప్పండి? అసలు నేను నాకు భలే చాలా వీళ్ళని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏ కొద్ది రవ్వంతు కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనలు కానీ, ఒక భారం కానీ, బాధ్యత కానీ, ఇష్టత కానీ అనేకుల్లో కనపడట్లేదు. చూడండి, నేను చాలా చూస్తున్నాను. నేను ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభూతి, భారము, బాధ్యత, ఇష్టత దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవ నా ప్రాణం నీ కొరకు దైవాశ క్షీణించినటువంటి రోజుల్లో ఉన్నాం. ప్రభువే అన్నాడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలనా? నాన్న, కొద్దిగా మనం జాగ్రత్త పడాలి భక్తి జీవితంలో. తినటం, ఉండటం, రావడం, ధనం ఇవన్నీ అవి శాశ్వతం కావు. అసలు ఏం లేనివాడు బిల్డింగ్లు కట్టాడు, బిల్డింగ్లు ఉన్నవాడు గుడిసెలో ఉంటున్నాడు. దానికి ఏం చెబుతాను చెప్పండి? అలాగ అన్ని తారుమారైపోతాయి. అన్ని తారుమారైనా దేవుడి స్టాండర్డ్, అది గుర్తుపెట్టుకోండి. స్థిరుడైన దేవుని హత్తుకొని బ్రతకడం నేర్చుకో, ఇది అవసరం. ఆ తర్వాత ఈ రీతిగా ఈ 4 ఉన్నతమైనటువంటి అనుభూతులను దేవుడు మనకి ఇవ్వటానికి తన ప్రియకుమారుని కానుగ్గా పంపించాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాశనం తప్పించుకోవాలి, 2 నిత్య జీవాన్ని పొందుకోవాలి, 3 రక్షణ పొందుకోవాలి, 4 ఏం చేయాలి? దుష్టత్వం తప్పించబడి ఆశీర్వదించబడాలి. ఇవి కావాలి. ఏమండి, మా ఊరికి బస్సు పడింది, ఇదివరకు నడిచి వెళ్ళేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఓకే, బస్సు పడింది, ఇప్పుడు ఏం చేయాలి? బస్సు ఎక్కాలి కదా, టికెట్టు కొనాలి, డబ్బులు ఇవ్వాలి, టికెట్టు కొనాలి, అప్పుడు గమ్యానికి చేరుస్తారు. బస్సు పడిందంటే ఊరకు ఎక్కిస్తారని. ఇప్పుడేదో మీకు ఇచ్చారులే, కుమార్తెలకు మీకు ఫ్రీ బస్సు ఇచ్చారు, ఇక ఇవన్నీ లేడు మనకి. కాబట్టి ఈ యొక్క కృపను లేక యాజక్యతను మనం సొంతం చేసుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు, యోగ్యతలు, అనుభవాలు అవసరం. వాటిలో ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్తాం. 1, నాన్న అదే 3:16 నుంచి వస్తూ ఉండండి, ఆ బండి అక్కడ ఆగిపోకూడదు. మీకు చక్కగా అర్థమయ్యేట్టు చెప్తా, ఒక క్లాస్ టీచర్ చెప్పినట్లుగా చదువుకునే బిడ్డలకు ఇంకా తేటగా అర్థమవుతాయి. యోహోను 3:16. ఏం చదువుతున్నావు నాన్న? కాగా ఆగు, స్టాప్ అక్కడ. ఇప్పుడేమి ఉండాలి? ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి గట్టిగా? అది అర్థమవుతుందా? ఆయన పుట్టాడు, ఓకే, మంచిదే. ఇప్పుడేం కావాలి మనకు? ఆయన ఎడల నమ్మిక లేక విశ్వాసం అనబడేది చాలా చాలా అవసరం. ఎందుకంటే విశ్వాసం లేకుండా, గట్టిగా చెప్పండి, అది దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అదేంటండి?
ఇంతమంది క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు, ఏంది ఆ డ్రెస్సులు ఏంది, సూట్లు ఏంది, బూట్లు ఏంది, పట్టు చీరలు ఏంది, వీళ్ళందరూ విశ్వాసం లేకుండా నీ ఏం చేశారంటే విశ్వాసం కాదు. అలంకరణ, తినటం, తాగటం ఇది విశ్వాసం కాదు. విశ్వాసం అనేటటువంటిది అది అంతరంగంలో నుండి ఉద్భవించేది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, అది నీతియుక్తంగా మారే విశ్వాసం వేరు. మతపరంగా, ఆచారపరంగా, లోకపరంగా మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారుగా, మాకు ఈ దేవుడు అంటే నమ్మకంలే అనే విశ్వాసం వేరు. ఈ విశ్వాసం ఒక వ్యక్తిని నిత్య జీవానికి, మోక్షానికి నడిపించదు. ఇది మతపరమైన విశ్వాసం. దీని ద్వారా ఎవరు కూడా ఆధ్యాత్మికపరమైన ఆధిక్యతను సొంతం చేసుకోలేరు. అది ఎలాంటిదంటే యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. అరే బాబు, నువ్వేంది నమ్మకం ఉంచడం, దేవుడని విశ్వాసం ఉంచడం. దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ఏం చేస్తున్నాయి, వణుకుతున్నాయి దెయ్యాలు. అడ్డు కూడా ఉంది, కానీ అది క్రియారూపం దాల్చాలంటే, క్రియ అంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే దాన ధర్మాలు చేయాలి, సహాయం చేయాలి. ఇది మాత్రమే కాదు. క్రియారూపం అంటే అంతరంగంలో జరిగే క్రియా. జక్కయ్య ఏమన్నాడు, అయ్యా ఎవరి దగ్గర అయితే అక్రంగా తీసుకున్నానో ఆస్తి అమ్మి సగం పేదలకి, ఒకటికి లోపల వచ్చేసింది రెవల్యూషన్ అనేది. యోనా నినేవేకి వెళ్ళాడు. ఇంకా 40 రోజుల్లో నినేవే మహాపట్టణం నాశనం కాబోతుంది అన్నాడు. ఇంకంతే. రాజు మొదలుకొని దాసుడు వరకు దేవుని యందు ఏముంచారు వాళ్ళు, విశ్వాసం లేక నమ్మిక. నన్ను వినండి, ప్రవక్తలు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఆ పవర్ఫుల్ ప్రవచనం పిరికివాడైన యోనా రిలీజ్ చేసింది కాదు, అది దేవుడు రిలీజ్ చేయించాడు. అది ప్రవచనం అనేది ఆవేశాలు, ఉద్రేకాలతో చెప్పేది కాదండి. దేవుడే వారిలో ఉండి, పరిశుద్ధాత్ముడే ఆ ప్రవచనాన్ని రిలీజ్ చేస్తాడు, మాట్లాడింపు చేస్తాడు. మాట్లాడినది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును. దేవుడు ఆ ప్రవచనాన్ని రిలీజ్ చేస్తాడు. వినండి నాన్న. కాబట్టి దేవుడు మాట్లాడాడు కనుకనే వాళ్ళలో వణుకు పుట్టుకొచ్చి, మీలో పాపం చేయని వాడు మొదట రాయి అని దేవుడు చెప్పాడు కనుక యేసుప్రభు వారు, అది నీ బోటోళ్ళు నా బోటు చెప్తే వాళ్ళు చెప్తే నేను చేసింది ఇటు చూశాడయ్యిందని వాళ్ళు ఇచ్చేవాడు. దేవుడు మాట్లాడాడు కనుక వాళ్ళ హృదయం కదిలించబడింది. అది ఎందుకు వాక్యం మనం వినాలి, వారం ఎందుకు వినాలి, ఎందుకు ఈ ప్రయాస అంటే దేవుడు మాట్లాడతాడు. వినుట ద్వారా, వాక్యం వినుట ద్వారా, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది బాధలు, ఇదే నాకు నెమ్మది. ఈ వాక్యం వలన మనం పవిత్రపరచబడతాం. అది వాక్యం చాలా విలువైంది నాన్న, అది దొరకదు. 2 రోజులు ఆనందానికన్నా మానండి, మంచాన పడతాం. ఆధ్యాత్మిక జీవితంలో వారం నువ్వు ప్రార్థన, ఆరాధన మానేయి, నీ హృదయం, నీ అంతరంగం మంచాన పడింది. ఇంకంతే. దుష్టుని జయించలేవు. ఇది అవసరం. యోనా అలా చెప్పేశాడు కనుక దైవాత్మతో వాళ్ళల్లో భయం కలిగి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆ రోజు నుంచి చెడ్డ పనులన్నీ మానేసేసారు. ఉపవాసం ఉండి ప్రార్థన. ఇది విశ్వాసం అంటే, అబ్బో నేను భలే పాట పాడతానండి, ఆరాధన చేస్తానండి, తెగ బైబిల్ చదువుతా, ఇవి కాదు. క్రియ కనబడాలి. చూడండి, విశ్వాసతలో బ్రతికే వాళ్ళు మాట కానీ, పాట కానీ, ఆరాధన కానీ, వాక్యం చదివినప్పుడు కానీ ఆ పవర్ వేరే ఉంటుంది నాన్న. లెక్కలన్నీ వేరే ఉంటాయి. గొప్పది విశ్వాసం దేవుని యందు. కాబట్టి ఈ రక్షణ, ఈ క్రిస్మస్ మన జీవితంలో కావాలంటే ఆయన ఏంది ఉంచాలి, విశ్వాసం అనేది ఉండాలి. అది అవసరం. చాలామంది ఈ విశ్వాస స్థానాన్ని, స్థితిని సంపాదించుకోవడానికి ఇష్టపట్ల. అనేకులు విశ్వాసంలో బలహీనలైపోవడానికి కారణం ఏంటంటే వాక్యం వింటలేదు.
వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినకపోతే అవిశ్వాసం కలుగుతుందని దీని అర్థమవుతుందా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ పండగ వేళలో నువ్వెంత వాక్యం విన్నావు, ఎంత విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటున్నావు? విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఇది బాగా దేవుని భక్తులు గ్రహించాలి. క్రిస్మస్ అంటే ఒక మెట్టు ఎక్కటం అంటే దేవుని యందు పవిత్రమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉంటాం. ఇది కావాలి. నేను స్పీడ్గా వెళ్ళిపోతాను, టైం తిరిగిపోతాను. రెండోది మనం ఒక్కసారి గ్రంథంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా వండర్ఫుల్ వర్డ్ అనమాట. రెండోది ఏం చేస్తాడంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎంతమట్టుకి ఒకసారి మన యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంకి వెళ్దాం. యోహాను సువార్త 10:1. అది రెండోది ఏంటంటే విశ్వసించిన మనము దేవుని ప్రేమించాలి. అర్థమవుతుందా? అంతకుముందు లోకాన్ని ప్రేమించాం, ధనాన్ని ప్రేమించాం. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని విశ్వాసం ఇచ్చిన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ప్రేమించడం అంటే ఏంటంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను, అది కదా. ఒక మాట అంటాడుగా, అంటే రోమిలి రాసిన పత్రిక 8లో దేవుని ప్రేమించిన వారికి, అది చూడండి మాట ఎంత బాగుంటుందో. పౌలు అది దేవుని ప్రేమించు, నన్ను వినండి అందరూ, దేవుని ప్రేమ అనేది చాలా అవసరం. నేను అవిశ్వాసులు చెప్పటంలా, వేరే లేకపోతే నామకార్థ క్రైస్తవులు చెప్పడం, రక్షణ పొందుకున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. మనం దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాకుండా క్రిస్మస్లో ఇంకొక స్టెప్ ఎక్కాలంటే దేవుని ప్రేమించాలి. కానీ ఈ లోకంలో ఉన్న రానట్టు ప్రేమించేవానికి వాళ్ళు ఏముండదు, దేవుని ప్రేమ. ఈ లోక స్నేహం, ఈ లోక ప్రేమ దేవునికి ఎలాంటిది? వైరం, అది వ్యతిరేకమే. ఎవడైనా ఈ లోకాన్ని శరీరాశ, నేత్రాశ, జీవపు ఈ ప్రేమలో ఉంటే దేవుని ప్రేమను పోగొట్టుకుంటాం. దేవుని ప్రేమను మనం పోగొట్టుకుంటే భౌతికంగా, ఆత్మీయంగా రెండు విధాలుగా ఆదరణను, అభివృద్ధిని మనం దూరం చేసుకుంటాం. కాబట్టి ఏం చేయాలి? పౌలయ్య కూడా అన్నాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా అది ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. అది స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? రెండోదిగా మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ప్రేమించాలి. యోహాను తను రాసిన మొదటి పత్రికలో కూడా నాన్న ఒక మాట అంటాడు. యోహాను తను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదాము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ప్రేమిస్తున్నామంటే ఒక దండ వేయటమో, లేకపోతే సాంబ్రాన్ని గడ్డలు ఎరిగించటమో, ఏదో ₹1 100 కానుక ఇవ్వడమో ప్రేమించడం కాదు నాన్న. ప్రేమించడం ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే దేవుడు ప్రేమించేవాడు మిగతా సోదరి సహోదరులను కూడా ప్రేమిస్తాడు. ఈ ఫోకస్, ఈ వెలుగు, ఈ దృష్టి దేవుని మీదకి ఎలాగబోతుందో, ఆయన మీద ఎలాగ గౌరవ మర్యాదలు, భక్తిని ప్రదర్శిస్తామో, మన సోదరి సహోదరుల ఎడల సమాధానాన్ని, ఏకత్వాన్ని, ఐక్యతను కలుగా చేస్తాం. ఇది ప్రదర్శిస్తాం. సురులు, బొర్రులు, వ్యతిరేకాలు, వికారముఖాలు ఇవి ఉండవు. లెక్కలు వేరుంటాయి. ఎందుకు వేరుంటాయి అంటే ఆయన మనలను ప్రేమించాడు గనక తనకు తాను సాక్రిఫైస్, త్యాగం
చేయబడ్డాడు. మహిమను పోగొట్టుకున్నాడా? ఘనతను పోగొట్టుకున్నాడా? సింహాసనం పోగొట్టుకున్నాడా? పరలోక వైభవాన్ని పోగొట్టుకున్నాడా? ధూళి లోకంలో, మట్టి లోకంలో మనుషులతో కలిసి ఉన్నాడు. దేవుడి కంటే గొప్పవాళ్ళం మనం తగ్గించుకోలేమా? మనం ప్రేమ చూయించలేమా? ఆయనేమో మనల్ని రక్షించడానికి కిందకు దిగొచ్చాడు. మనమేమో అనేకులను దేవుని దగ్గర నడిపించడానికి ఈ ప్రేమను మనం చూపించలేకపోతున్నాం. అది ఈవేళ ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు నన్ను ప్రేమించండి, నన్ను వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ సోదరి సహోదరులను ప్రేమించండి, ద్వేషించొద్దు, దూషించొద్దు కదా, ఏది కూడా వ్యతిరేకంగా మాట్లాడొద్దు. నా ప్రేమతో, క్రియారూపమైన త్యాగపూరితమైన ప్రేమతో లోకాన్ని సంపాదించాను. నువ్వు పక్కనోడు సంపాదించలేవా? ఇది దేవుని ప్రశ్న. ఈ క్రిస్మస్ సందర్భం చాలా లోతులు ఉన్నాయండి. గుండె పగిలిపోద్దాం మనకి. ఎందుకంటే మనం చేయట్లేదు కదా, ఆ తీరులో బ్రతకటం లేదు కదా. చాలా భయం కలిగింది. దైవ నియమం చాలా ఉన్నతమైనది, ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనది, త్యాగపూరితమైనది ఏంటంటే క్రీస్తు మార్క్, ఆయన పుట్టుక. ఏం చేయాలి? రెండోది నాన్న, దేవుని ప్రేమించాలంటే ఆయన మాట వినాలి. ఇక మూడోది వెళ్ళిపోదాం, అంత స్పీడ్కి వెళ్ళిపోదాం. యోహన్ తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. చూడండి, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను అంటే అర్థం ఏంటంటే పవిత్రులుగా చేసి పరలోకం వెళ్ళటానికి రక్షిస్తాడు. అది అర్థమవుతుందా? ఇదేంటండి మారు మనసు, రక్షణ సువార్త కాదు నాన్న. ఇందులో క్రిస్మస్కి ఒక మెట్టు, ఇది ఒక మెట్టు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే విరిగి నలిగిన మనసే లేక హృదయమే దేవునికి ఇష్టమైన బలి. నీ ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే నాలో తీసేయన దావి దాంట్లో ఆయన ప్రవక్త. మళ్ళీ ఇది కూడా గమనించండి. అనేక విషయాలు ప్రవచించినటువంటి ఈ మహనీయుడు ఏదైనా ఉంటే క్షమించండి అంటే ఏంటంటే నిత్యము పవిత్రత కలిగి పరిశుద్ధమైన దేవుడు మన హృదయంలో వసించాలంటే కదా. ఏ పాపము చేయకుండా నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నా. ఇది నిత్య పవిత్రత. ఏదో నేరాలు, ఘోరాలు, మర్డర్లు చేసేవని కాదు. ఇది ఊహల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, చూపుల్లో, ఏట్లో కూడా, మనసులో కూడా చేదరించుకుంటూ, అసహించుకుంటూ కొన్ని ఉంటాయి కదా. వస్తాయి అందరికీ, నాకు కూడా వస్తాయి. వెంటనే మోకరించాలి, క్షమించు పొరవా, ఒకప్పుడు నేను అలాంటి వాడినే కదయ్యా అనా. ప్రతిదీ మనం పరిశోధన చేసుకుంటేనే దేవునికి చేరువవుతాం. దాని పేర పెట్టుకుంటే రోగం కూడా అంతేగా, అంత ఇంత ఇన్ఫెక్షన్ అయిపోద్ది. ఆధ్యాత్మిక విషయంలో ఎప్పటికప్పుడు అనుదినము శుద్ధి చేయబడాలి. బట్టి పాప క్షమాపణ నిత్యము విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. మూడోది. నాలుగోది, ఇదే యోహాను సువార్త పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 29, 2:29. చూడండి, అది ఇక్కడేం చేయాలి? ఇప్పుడు నీతిని మనం జరిగించాలి, అది కావాల్సింది. ఆ నీతిమంతుడు కనుక మనం ఎలాగ ఉండాలి? ఈ నీతిలోనే కదా, ఈ నీతిలోనే మనం ఎదుగుతూ పెరుగుతూ నీతిత్వంలో, ప్రకటన గ్రంథం అన్నట్లుగా నీతి నుండి అధిక నీతిలోని ఈ స్థితిని మనం సంపాదించుకోవాలి. ఆయన పుట్టింది ఒక ఎత్తు అయితే, ఆ పుట్టుకు కారణమైన రక్షణ మనం సొంతం చేసుకుంటానికి వచ్చిన వాళ్ళకి ఈ అనుభవాలు చాలా చాలా అవసరం. ఇది చాలామంది తెలియట్లేదు నాన్న. కేవలం ఈవెన్ విశ్వాసులు కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో ఆచార క్రైస్తవుల వలె వీటికే కదా ఫంక్షన్ లాగా చేసుకుంటానికి ఆతృత పడుతున్నారు. కానీ ఆ ప్రభువారు ఆయన 2025వ సంవత్సరంలో పుట్టింది మొదలుకొని ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయన ప్రేమ, ఆయన త్యాగం, తండ్రి చిత్తానికి ఆయన
ఆయన జీవించిన విధానాన్ని బట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కదా, సంవత్సరానికి లక్షలు కోట్ల మంది కదా రక్షించబడి దేవుని రాజ్య వారసులు అవుతున్నారు, కొత్త జన్మ జన్మిస్తున్నారు, పరలోక భాగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఎంత అద్భుతమైందంటే చూడండి నాన్న, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకందరూ ప్రభువాన్ని పునరుద్ధానుడైనాక ముందు స్త్రీలు చూశారు. అదే పవర్ ఇప్పుడు కూడా స్త్రీలు సంఘాల్లో పొందుకుంటున్నారు. మీరే ముందడుగు వేస్తున్నారు, మీరే బాగా ప్రార్థన చేస్తున్నారు, మీరే ఉపవాసాలు ఉంటున్నారు, మీరే సంఘాన్ని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. అప్పుడు కూడా ముందు ఎవరయ్యా యేసయ్యను చూసిందంటే స్త్రీలే. మగ్దలేని మరియ, ఆ మరియ, ఈ మరియ చూశారు కదా నాన్న. చూసి పేతురయ్యకి వాళ్ళందరూ చెప్పడం, వాళ్ళందరూ ఒక గదిలో సమకూర్చడం, తోమా రావడం, ప్రభువేనా, ఆయన లేచాడా, నిజమేనా, సరే అయితే నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నారు. సరే చూడు ఆయన అన్నారు, పెట్టాడు. తోమా మీరే చెప్పండి, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తాం. ఇక ఆయన వారందరితో మాట్లాడి మీరు అప్పుడే ఆవేశపడి వెళ్ళొద్దు కదా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి అని చెప్పడం, ఆయన వెళ్ళిపోవడం, వాళ్ళ ఆత్మను పొందుకుంటాం. ఆ తర్వాత 12వ వ్యక్తిగా ఇస్కరియోతు యోధా బదులుగా మరొక అపోస్తులను ఎన్నిక చేయటం. ఇంకా వాళ్ళందరూ ప్రార్థనాపూర్వకంగా షేర్ చేసుకున్నప్పుడు పరిచర్యను దేవుడు తోమాను మన భారతదేశానికి, కేరళ, చెన్నై ప్రదేశాలకి పంపించాడు. వినండి అన్న, ఈ రియల్ హిస్టరీ, ఈ చరిత్ర మీరు తెలుసుకోవాలి. వచ్చాడు అంటే మనం అమ్మాయి ఉషా మ్యారేజ్ ఎప్పుడు మేము అక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళాము, సెయింట్ మౌంటైన్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిపోయిన అక్కడ ఉంది ఆయన 52లో వచ్చి అక్కడ ఆ ప్రదేశంలో కదా, మరి 66 వరకు ఆ ప్రదేశంలో సేవ, ఆయన హతసాక్షి అవ్వడం, ఇవన్నీ అక్కడ కనపడుతున్నాయి అన్నమాట, ఉన్నాయి. ఆయన మన దేశానికి వచ్చి, వినండి, మన దేశానికి వచ్చి మరి అక్కడ ఎక్కువ ఆయన పూజారులు బ్రాహ్మణ్స్ మధ్యలో వాళ్ళు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఉదయకాలం వాళ్ళు పూజలు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, యేసుప్రభు వారి యొక్క ఆ ప్రభావాన్ని గురించి వాళ్ళందరికీ చేయడం, అక్కడ అనేక అద్భుతాలు, స్వస్థతలు, చచ్చిపోయినటువంటి వాళ్ళని కూడా బ్రతికించటం, ఇలాంటి చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తే మొట్టమొదట భారతదేశంలో మారు మనసు పొంది రక్షించబడినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణ్స్, కొందరు పూజారు. ఆయన శిష్యులైపోయారు. ఆ ప్రదేశాల ఆలయాలు కట్టించడం కూడా జరిగింది. ఒకప్పుడు అనుమానస్తుడు, సందేహపరుడు, అలాంటి వాడు ఉన్నత అభిషేకాన్ని పొందుకొని దేశానికి వచ్చి ధైర్యంగా సువార్తను ప్రకటన చేశాడు. ఎంతోమంది ముందు మిషనరీలు కాదండి, బ్రిటిష్ వాళ్ళు కాదు, మనకు సువార్త చెప్పింది తోమా, అపోస్తుడైన తోమా. అనుమానస్తుడు, సందేహపరుడు, ఏ సందేహం లేకుండా దేవుని కొరకు నిలిచున్నాడు. ఇంక వాళ్ళకి భయం వేసింది, ఇతడు ఇలాగే ఉంటే పూర్తిగా అంతరించిపోద్ది మన మతం అంతని. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు వచ్చి బళ్ళెంతో పొడిచి చంపాడు. ఆ ప్రదేశానికి కూడా వెళ్ళే మేము ప్రార్థన చేసుకున్నాం. నాన్న, ఇలాంటి త్యాగపూరితమైన కార్యాలు చేశారు వారు, ప్రాణాన్ని అర్పించారు. ఎందరో రక్షణలోకి మన పక్కన వాళ్ళు కూడా అసలు మనం వచ్చేనాక సరిగ్గా మందిరానికి ఆళ్ళ నడిపించడానికి, అంటే మనము ఎంత వెనకబడిపోయామో, దేవుని పనిని ఎంత నిర్లక్ష్యం చేశామో, ఎంత బద్దకిస్తున్నామో, ఎంత స్వార్థంగా బ్రతుకుతున్నామో, శారీర సంబంధంగా, ఆత్మీయంగా కాదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేశానికి వెళ్ళి ఈ దేశంలో ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాడు. హతసాక్షి అయిపోయాడు నాన్న. ఆ ప్రదేశాలను చూసి వచ్చాను. నేను ఈ సంగతిని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పుట్టాడు 2025 సంవత్సరాలు అయింది ప్రభువారు. క్రిస్మస్ అయితే మనం ఆచారంగా చేసుకుంటానికి ముందుకు దూకుతున్నాం, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి
రక్షణ పొందుకుంటానికి ఆత్మీయ స్టెప్పులు వెక్కటానికి కానీ, ఆయన పోలి నడవడానికి కానీ, ఆయన కొరకు ఒక్కనైనా రక్షణలోకి నడిపించడానికి కానీ మనం ఏమాత్రం త్యాగం చేయటం లేదు. అది నాకు నేను మీకు మీరుగా మనం చేస్తున్నటువంటి వ్యతిరేకమైన కార్యాలేంటో దేవుడి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ వల్లనే ఆ మహనీయుని ఈ మట్టి లోకానికి ఆయన పంపించాడు. ఆ మహిమా ప్రభావాల విధానాల్లో ఈ 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. అటు ఆయన పుట్టగానే సంఖ్యాకాండంలో రాయబడ్డట్టుగా ఆ నక్షత్రం పుట్టగానే, రక్షకుడనే నక్షత్రం పుట్టగానే వేరొక నక్షత్రం ఆయన సూచించడానికి పుట్టింది. తూర్పు దేశపు జ్ఞానులు దాన్ని గమనించారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రం చూచి ఆయన చూసండి. ఎవరిని చూసి? ఇక్కడ గమనించాలి మీరు, యేసయ్యను చూసి కాదు. యేసయ్య పుట్టినప్పుడు పుట్టిన అది మీరు అర్థమవుతుందా? యేసుప్రభుని చూసి కాదు కదా. మనము ఒకడు క్రొత్తగా, అది నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించేమే నానా కుమారులారా, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించేమే. నక్షత్రాన్ని చూసి జ్ఞానులే ఎలాగూ ఆయన పూజించడానికి వచ్చారో, ఈ నక్షత్రం కొత్తగా జన్మించిన ఈ నక్షత్రాన్ని చూసి లోకంలో ఉన్న ప్రజలు ఆయన ఆరాధించడానికి, సేవించడానికి మందిరానికి కదిలి రావాలి. ఇప్పుడు కాపాడబట్టండి. అది కొన్ని ఉన్నాయి మనం చేయాల్సిన డ్యూటీ. నక్షత్రం నేర్పించింది అక్కడ. నేను చూపించటం కదరా నాయన, నేను చూపిస్తే ఒక 2 సంవత్సరాలు చూపిస్తాను, తర్వాత నక్షత్రం కనపడలే ఎవరికి. అసలు వాళ్ళకి తప్ప, జ్ఞానులు తప్ప మిగతా వాళ్ళకి నక్షత్రం కనపడదు. ఈ నక్షత్రాలు అయితే అందరికి కనపడతాయి. ఇక్కడి నుంచి కదిలేలంగానే మొత్తం ఈ లైన్ నుంచి ఆ లైన్ దాకా కనపడతాయి. ఆ నక్షత్రం చూసామో వాళ్ళు ఆరాధన చేయడానికి వచ్చారు. మరి నేను చూసి ఏం చేస్తున్నా చెప్పండి? ఎవరైనా మందిరానికి పోతున్నారా? ఎవరైనా మారు మనసు పొందుతున్నారా? ఎవరు రక్షించబడుతున్నారా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. యూదులు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రం చూసి ఆయన్ని అది అర్థమైందా? మనం ఎలాగున్నాం? మరొకటి చాలా త్యాగపూరితమైనది ఏంటంటే, వాళ్ళు చిన్న చితక వ్యక్తులు కాదు, జ్ఞానులు. నక్షత్ర శాస్త్రాన్ని, అంతరిక్షాన్ని పరిశీలన చేసే గొప్ప జ్ఞానులు. అమ్మో, ఈయన యూదులు రాజు, ఈయన మనం చూడాలి, ఈయన పూజనీయుడు, మన కానుకలు అర్పించడానికి యోగ్యుడు, అర్హుడు, దాని ద్వారా మనం ఇచ్చుట ద్వారా చాలా ఆశీర్వాదాన్ని, ఘనతను పొందుకుంటామన్న ఉద్దేశంతో 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇది మనం ఇంటి పక్కన మందిరం ఉండే ఒక కడుగు ముందుకేయం, కొన్ని 100 కిలోమీటర్ల దూరం ఎడారి, భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఆ ఒంటెల మీద ఆ ఇసుక తిన్నెల్లో ఎండనక వాననక రేయనక పగలనక ప్రయాణం. నానా మనం అందరూ ఒక్కసారి మనస్సు గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఏమవుతాంలేండి, రాలేను. చూసారా, మనం చేసే చాలా దేవుని కొరకు నిర్లక్ష్యం ఉంటుంది. దీన్ని లెక్క చెయ్యం. అనుకూలంగా ఉంటే వస్తాం, లేకపోతే లేదు. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే మీరు ఆలోచించండి నాన్న. ఒక్కసారి ఒక సండే 1 అవర్ స్పెండ్ చేస్తున్నావా? ఒక 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతున్నావా దేవుడి కొరకు? నీ కొరకు రక్తం కార్చి దేవుడు నరుడై అవతరించిన దేవుడు ఆయన యేసయ్య. ఇవన్నీ మనం పరీక్షలు చేసుకోవాలి. మనుషుల కోసమో, సంఘం కోసమో, పాస్టర్ కోసం కాదు, దేవుని కోసం. ఇది ఏంటంటే మనం ఏజెంట్లు. మేము ఇప్పుడు వస్తాడు కరెంటు బిల్లు అని వెళ్ళిపోతాడు. అంతే. మేము కడితే ఫీజు ఉంటుంది, లేకపోతే పీకి వేస్తారు. ఆ బిల్లు ఏది ఇచ్చి రెండమ్మా చేయడం ప్రార్థన చేసి వెళ్ళిపోతాం.
నీకు ఆయనకి బంధం సంబంధం. ప్రతిదీ మీరు చేసే ప్రార్థన అయినా, మీరు పడే ప్రయాస అయినా, మీరు ఇచ్చే కానుకైనా, అది మాకు కాదు, అది ఆయనకి. 10వ భాగము దేవుని సొమ్ము. ఇవుడి అప్పుడు మీకు, ఇప్పుడు మాకు ఇస్తారు ఒక 100 రూపాయలు, నేను 200 మీకు ఈయనగా, అది అర్థం చేసుకోండి. ఆయన పేరట మాకు ఇస్తారు. ఆయన ఎంత ఇచ్చావో దానికి జత కలిపి ఆయన నీ అకౌంట్లో వేస్తాడు. ఇవన్నీ చాలా సూత్రాలు ఉంటాయి, అవి అర్థం కావు. మనం రావడానికి తప్పించుకుంటాం, ఇవ్వడానికి తప్పించుకుంటాం, ఉపవాసాలకి తప్పించుకుంటాం. అంటే అర్థం ఏంటంటే పోగొట్టుకుంటున్నావు అని అర్థం. పోగొట్టుకుంటున్నావని అర్థం. అంత ప్రయాసపడ్డారే జ్ఞానులు, వాళ్ళ జన్మ తరించింది. ఈనాడు కూడా వాళ్ళెవరో తూర్పు దేశ జ్ఞానుల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ మాదిరి బ్రతుకు మనకు కావాలని ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళు రావడమే కాకుండా ఆ గానుకలు భద్రంగా దాచిపెట్టారు, భద్రంగా దాచిపెట్టాడు. ఆడెట్లా బొడ్డోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాచిపెట్టాడు, అదే మనోళ్ళే తినపడేసేవాడు. చాలా ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తే డీప్గా, చక్కగా అర్పించి పూజించి ఆనందభరితులై వెళ్ళిపోయారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి హేరోదు చంపడానికి ప్లాన్ వేసిన దేవుడు వేరొక త్రావున పంపించాడు. అర్థమవుతుందా? సరే తీసేయి. విద్య లేని పామరులు బెత్లెహేములో అర్ధరాత్రి వేళ పొలములో తమ మందని కాచుకుంటున్నారు. రాత్రి వేళ కూడా ఏ తోడేళ్ళు లేకపోతే దొంగలు ఎవరు అపహరిస్తారని కాచుకుంటున్నారు. ఎంత శ్రద్ధ చూడండి మంద మీద. దేవుడు గమనించాడు, వీళ్ళు తమకు అప్పగించినటువంటి ఈ మంద మీదే ఎంత శ్రద్ధ వహిస్తున్నారే, నా మందని వీళ్ళు నడిపిస్తే ఇంకా శ్రద్ధ వహిస్తారని దూతల్ని ఎక్కడెక్కడికో పంపల, రాజు దగ్గరికి, మంత్రులు, ప్రధానుల దగ్గరికి, గొర్రెల కాపల దగ్గరికి పంపించాడు. అది అర్థమవుతుందా? దీనులకు దేవుడు అండగా ఉంటాడు. మహోన్నతమైన స్థలంలో ఉన్న భూలోకంలో ఎవరు వినయము విధేయత కలిగి ఉంటారు, వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? నాకు ఆత్మ రాలేదే, నాకు దర్శనం రాలేదే, నాకు అది రాలేదు. ఎందుకు వస్తుంది? రాకపోవడానికి కారణం ఏంటో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. బాగా వినండి. మేము బ్రదర్స్ ఉన్నాం, మా భార్య బిడ్డలు, ఇంకా మనవ సంతుంటే వాళ్ళ ఎడల ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. మా డ్యూటీ అది. ముందు కుటుంబం, తర్వాత రక్షించబడిన సంఘం. మీరున్నారు సిస్టర్స్, మీరు కూడా యజమానుడు, బిడ్డలు, సంఘం. ఒక బాధ్యత, ఒక భారం, ఒక ఇష్టత కలిగి ఉన్నప్పుడు ఒక ప్రత్యక్షతను దేవుడు కలుగా చేస్తాడు. అది ఎడ్డే పెట్టేగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, పట్టి పట్టినట్టుగా ఉండే వాళ్ళకి ఏ ప్రత్యక్షత కలుగా చేయబడదు. ఇంకంతే. అప్పుడు 84లో సంఘం కట్టబడితే ఒక ఆమె ఉండేది. ఆమె కంటే చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ 7th, 9th, 10th చదివే పిల్లలు ఆత్మ పొందుకొని ప్రవచిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడే ఇంకా ఏందో ఈ చిత్రం ఉంది, నాకు అసలు రాదేంది ఆత్మ, నాకు భాషలు రేవేందని వీళ్ళ మీద తగ్గువాడేది. ఎవరి మీద? భాషలు మాట్లాడతా వాళ్ళ మీద తగ్గు పెట్టుకునేది పాపం. ఎందుకు అలాగా చెప్పు? మన ప్రయాస మనం పడితే, మన శ్రద్ధ మనం వహిస్తే దైవ ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడతాయి. గొర్రెల కాపరులతో దేవుని దూత వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమాత్రం లేటు చేయలా. ఒకళ్ళు చెప్పుకున్నారు, మొత్తం చెప్పుకొని బెత్లెహేములో ఆ ఊరమ్మట అందరూ చెప్పుకుంటూ వెళ్ళారు. అది అట్లాగా అక్కడ ఒక పుట్టాడు రక్షకుడు, ఇది ఇదని చెప్పుకుంటూ చాటుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజే వాళ్ళు ఆ ఊరు గదిలిచ్చారండి. ఆ రోజే ఆదివారం వచ్చి నీ ఇల్లే నువ్వు గదిలేవు. ఆత్మీయతలో కదిలితే ఏమైనా గొడవ పెట్టుకుంటావేమో ప్రార్థనకు రాకుండా. చూడండి, మనం చేసే తప్పులు ఎన్నున్నాయో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తొందర చేయాలి. అదా వెళ్ళిపోదాం, పదండి, వెళ్ళండి, ఆరాధన చేద్దాం, మన ముందు కనపడాలి, మన ముందు మోకరింపు మందయ్యే ఉండాలి అనేటట్టు కావాలి. కదా, ఎంత స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఇది కదా క్రిస్మస్ అంటే. కనికరం గల దేవుడు ఈ 2025 సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ మనకి ఇక్కడ అయిపోయింది 15న.
మరలా 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధన మనం ఎన్ని గంటలకు పెడతారు ఉంది. లోపే ఆయన మనల్ని అడుగుతుంది. ఒకటేం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 2 ఆయన్ని ప్రేమించాలి. 3 ఏం చేయాలి? క్షమాపణ, నీరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. 4 నీతిని ధరించాలి. ఈ రీతిగా మనం ఉండి మన హృదయాంతరంగాల్లో మన ప్రభుని ఈ తొట్టిలో, హృదయపు తొట్టిలో ఈయన భద్రపరుచుకొని మన ఆత్మతో సత్యముతో ఆ దేవాది దేవునికి ఆరాధన చేద్దాం. నిత్యము మనలో ఈ నిజ క్రిస్మస్ వెలివేడేటట్లుగా మన ప్రవర్తన స్థితిగతులను మార్చుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించి తన సన్నిధానములో వర్ధిల్లింప చేయునుగాక.